హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చలి తీవ్రత చాలానే పెరిగింది. ఈ చలి తీవ్రత ఇంత పెరిగిన నేపథ్యంలో చల్లని మరియు పొడిగాలుల కారణంగా చర్మం పొడిబారిపోవటం కూడా చాలా సహజం. కొంతమందికి చర్మం పగిలినట్టుగా మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చలికాలం కారణంగా మనం సహజంగా నీళ్లు కూడా తక్కువ తాగుతాం. అయితే ఇది చర్మ సమస్యలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలం తగినంత నీటిని తాగటం, చర్మాన్ని కాపాడుకోవటానికి మాయిశ్చరైజర్లు ఉపయోగించటం మంచిదని కూడా సిఫార్సు చేస్తున్నారు. అదనంగా చలి నుండి చర్మాన్ని కాపాడుకోవటానికి ఈ సీజన్కి తగ్గట్టుగా బట్టలు కూడా వేసుకోవాలి. చల్లటి గాలులతో తేమ ఉండని కారణంగా ఇది మన చర్మం యొక్క సహజ నూనెను కోల్పోయేలా చేస్తుంది. అంతేకాదు, అప్పుడప్పుడు దురదలకు, అసౌకర్యానికి కూడా దారితీస్తుంది. అయితే చలికాలం చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలం సలసల మసలే నీటితో స్నానం చేయటం అస్సలు మంచిది కాదని, ఆ అలవాటు ఉంటే మార్చుకోవాలని కూడా చెబుతున్నారు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. చలి తట్టుకోలేక ఇంట్లో హీటర్స్ పెట్టుకొని కూర్చునే వాళ్ళు చర్మం మరింత పొడిదనాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. గాలిలో తేమను పెంచే హ్యూమిడిఫైయర్లను ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది చర్మ హైడ్రేషన్ను నిర్వహించడంలో దోహదం చేస్తుంది. చలికాలంలో పెదవులు పగలకుండా లిప్ బామ్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం మంచిది. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు డెర్మటాలజిస్టులను సంప్రదించాలి. అంతేకాదు, మెరుగైన హైడ్రేషన్ కోసం వైద్యులు సిఫార్సు చేసే క్రీములను ఉపయోగించాలి. ఈ చలికాలంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం చర్మ ఆరోగ్యానికి మద్దతునిస్తుందని చెబుతున్నారు. చేపలు, వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్ వంటి వాటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలని, ప్రతిరోజు తగినంత నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు.